డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళ అయితే 11th ఏప్రిల్ మార్నింగ్ అయితే 11 అవుతుంది. ఇలా కొంచెం అంటే నేను వచ్చిన టైంకి మళ్ళీ తొందరగా తీస్తున్నా. ఇలా మార్నింగ్ ఇంటికి వచ్చిన కదా, 8 o'clock ఇంటికి వచ్చిన, మళ్ళీ 11 వరకు రెడీ అయ్యి మళ్ళీ వెహికల్ అయితే తీస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11 గంటల 8 నిమిషాలు అవుతుంది. ఇక రీడింగ్ అయితే 0 చేద్దాం ఫస్ట్. రైట్, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఊబర్ అయితే లేదు. ఊబర్ నాకు ఎందుకో మరి డ్రాప్లో ఆపేసిండు. మైనస్ బ్యాలెన్స్ ఉందని ఆపేసిండా, మరి వేరే కారణమా తెలీదు. యాక్చువల్గా ఏమైందంటే, మైనస్ బ్యాలెన్స్ ఉంటే క్యాష్ డ్రాప్లో ఆపేయాలి, మిగతా ఆన్లైన్ డ్రాప్లో అయితే ఇవ్వాలి కదా. అత్తాపూర్ వస్తుంది రా చేయంగానే. ఇదేమో ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నది. ఇగో యాక్చువల్గా అయితే ఏమైంది, నాకు మైనస్ బ్యాలెన్స్ లో 3,000 రూపాయలు ఉంది. ఇగో 3,027 రూపాయలు ఉంది. కానీ ఆడ క్యాష్ డ్రాప్లు ఆపేయాలి. సరే, క్యాష్ డ్రాప్లు ఆపేసినా కూడా ఆన్లైన్ అయితే వేయాలి, కానీ ఆన్లైన్ కూడా అయితే లేదు నాకు. ఇగో ఇట్లా వస్తుంది, అత్తాపూర్ 545 జనప్రియ. పోదాం. ఓకే, అత్తాపూర్ అయితే డ్రాప్ అయితే తీసుకున్నా. చూద్దాం, నెక్స్ట్ డ్రాప్ అయిపోయినాక ఈ డ్రాప్ అయినాక మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఊబరోడు నాకు ఏమైందంటే ఆన్లైన్ చేయనిస్తలేడు, ఆన్లైన్ కావట్లేదు. ఇగో ఇలా ట్రై చేస్తుంటే ఇది పడుతుంది, యాడ్ ఆర్ సెలెక్ట్ ఏ వెహికల్ ఎలిజిబుల్ ఇన్ దిస్ సిటీ అని చెప్పేసి ఏదో వస్తుంది మెసేజ్. అది నొక్కితే లేటెస్ట్ మోడల్స్ బండ్లన్నీ అప్లోడ్ చేయమంటుంది, కానీ మన 2019 మోడల్ కదా, అదైతే రావట్లేదు. అయ్యో, ఇట్లా వస్తుంది. దీనికి పరిష్కారం ఏందో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్. అది ఆన్లైన్ అయితే అవుతలేదు. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి అయితే అప్డేట్ ఇవ్వలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇప్పటి వరకు మన వెహికల్ వచ్చేసి 163 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైం వచ్చేసి 9 గంటల 39 నిమిషాలు అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పటి వరకు మనకైన బిల్ వచ్చేసి చూపిస్తా కొంచెం. ఇవాళ ఓన్లీ ర్యాపిడో చెప్పాను కదా, ఊబర్ అయితే నేను నడపలేదు. కారణం ఏందో మీకు కూడా తెలుసు. ఊబర్ నాది ఆన్లైన్ అయితే లేదు, మైనస్ బ్యాలెన్స్ ఉంది. దానివల్ల అయితే అది ఆన్లైన్ కావట్లేదు. ఓన్లీ ఇలా ర్యాపిడోలో మాత్రమే నేను డ్రాప్ అయితే కొట్టిన. ఇప్పటివరకు మనకైన బిల్ వచ్చేసి 3,243 రూపాయలు అయితే అయింది. ఎంత, 163 కిలోమీటర్లు. ఊబర్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటరు ర్యాపిడో వాడు. ఇవాళ అయితే మనకు ఇంట్లో ఎన్ని డ్రాప్ అయినాయి అంటే 8 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 8 డ్రాప్లకు గాను మనకు 3,243 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఏం డ్రాప్లు అయితే రావట్లేదు. ఒకవేళ డ్రాప్లు ఒక డ్రాప్ ఇట్లా రాలేదంటే ఎంటీ అయితే ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రిప్ బై ట్రిప్ మీకు ఒకసారి అయితే చూపిస్తాను, మనకి ఎంత పడ్డది కిలోమీటర్కి అని చెప్పేసి. డ్రాప్స్ ఏం రాలేదు మనకు, ఎంటీ అయితే వచ్చేసిన. ఇప్పటి వరకు అయితే వెహికల్ 173 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 10:30 దానికి వస్తుంది. ఒకసారి ఇవాళ మనకైనా బిల్లు ప్లస్ డ్రాప్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక బిల్ అయితే అంతే, ఇక 3,243 రూపాయలు. ఒకసారి వాటి డీటెయిల్స్ అయితే చూస్తే మనకు ఊబర్ కంటే ర్యాపిడో బెటర్ అనిపించింది. ఇవాళ 8 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి కదా.
ఇక మార్నింగ్ ఇది ఒక్క డ్రాప్ తీసేయాలి, ఎందుకంటే మనకు మార్నింగ్ మియాపూర్ నుంచి అయితే ఇంటికి వచ్చిన డ్రాప్ ఇది 421 అనేది. ఆ డ్రాప్ కూడా మీకు ఎంత పడ్డది అన్నది చూపిస్తా. ఈరోజు కనిపిస్తుంది కదా, 19 రూపాయల 12 పైసలు అయితే పడ్డది కిలోమీటర్కి. 22 కిలోమీటర్లకు 421 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత మనకు ఈ డ్రాప్లో అయితే 24 రూపాయలు కిలోమీటర్ అయితే పడ్డది. 22 కిలోమీటర్లకు 545 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇది మన అల్వాల్ నుంచి అత్తాపూర్ అయితే పడ్డది. ఈ డ్రాప్ తర్వాత ఈ డ్రాప్లో వచ్చేసి మనకు 15 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 24 కిలోమీటర్లకు 388. దీని తర్వాత ఈ డ్రాప్లో 24 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 15 కిలోమీటర్లకు 390. దీని తర్వాత ఈ డ్రాప్లో 21 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 12 కిలోమీటర్లకు 281. దాని తర్వాత ఇందులో 19 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 21 కిలోమీటర్కి 418. దీని తర్వాత ఈ డ్రాప్లో మనకు 15 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 22 కిలోమీటర్లకు 355. దీని తర్వాత ఇంట్లో 19 రూపీస్ 19 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. 22 కిలోమీటర్లకు 445. ఇంతే, మొత్తం కలిసి 8 డ్రాప్లు ఇవ్వాలా. 8 డ్రాప్ల గాను మనకు 3243 రూపాయలు అయితే బిల్ అయింది. రీడింగ్ ఎంత అయింది? 173 కిలోమీటర్లు. యాక్చువల్గా అయితే నిన్న మొన్న 200 కిలోమీటర్లు దాటితే కానీ 3000 బిల్లు కాకపోయేది. ఇవాళ అయితే ఊబర్లో నడపలే కాబట్టి, ఓన్లీ ర్యాపిడో కాబట్టి ఇంట్లో దగ్గర కొంచెం ఫేర్ పర్లేదు, మంచిగానే ఇచ్చాడు. ఓకే, ఈ 3243లా మనకు ఈ 421 ఫస్ట్ డ్రాప్ ఉంది కదా, అదొకటైతే తీసేయాలి. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ ఆ డ్రాప్ కలుపుకొని చెప్పినాను మీకు లెక్క. కాబట్టి ఇంట్లో 3223 3200 అంతేనా, 3243 మైనస్ 421 మార్నింగ్ డ్రాప్ అది అంతే. ఓకే, మనకి ఇవాళ అయిన ఎర్నింగ్స్ వచ్చేసి 2802 రూపాయలు. నిన్న మనకు డీజిల్ ఎంత పోయింది? 173 కిలోమీటర్లు 180 వేసుకోండి, అయితే 900 డీజిల్ పోయింది. 900 డీజిల్ పోతే మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి ఇవాళ 1900 అయితే బిల్ అయింది. అంటే మనకు మిగిలిన ఎర్నింగ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎరటి ఓన్లీ ర్యాపిడో ఎర్నింగ్స్ ఇవి. ఊబర్ స్టిల్ ఇప్పటికీ అది ఆన్లైన్లోకి తీసుకోవట్లేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. మార్నింగ్ ట్రై చేసినా కానీ కాలేదు కదా. ఈ లెక్కన రోజు ఎర్నింగ్స్ అయితే ఊబర్ కంటే ర్యాపిడోనే బెస్ట్ నా మటుకైతే. మంచిగానే వస్తుంది. ఏ డ్రాప్ చూసినా 15 రూపాయల లోపు అయితే ఏది పడలేదు నాకు. 15 రూపాయల పైనే పడ్డది. ఇప్పటికీ అదే మెసేజ్ వస్తుంది. ఇది ఇదే మెసేజ్ చూపిస్తుంది. దీన్ని ఏం సబ్మిట్ చేయాలో ఓపెన్ చేస్తే అది ఏదో చెప్తుంది. అది ఇది వస్తుంది, 2019 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఏదో వస్తుంది. మేనేజ్ వెహికల్లో కొడితే ఇట్లా వస్తుంది. ఇంతే, ఏం చేయడానికి వస్తలేదు. యూజ్ దిస్ వెహికల్ అని చెప్పేసింది కదా, ఇది కొట్టినా కూడా ఏం వస్తలేదు. మళ్ళీ ఆడికి వస్తుంది. మళ్ళీ ఆన్లైన్లో చేస్తే మళ్ళీ ఏమవుతుంది.
కస్టమర్ కేర్కి అడుగుదామంటే అసలు ఫోనే కలుస్తలేదు వాళ్ళది. మీలో ఎవరికైనా ఇట్లా జరిగిందా? జరిగితే ఎట్లా సొల్యూషన్ అయిందనేది ఒకసారి కామెంట్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నాదైతే ఊబర్ అయితే ఆన్‌లైన్ కావట్లేదు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఇంకోటేందంటే మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఇగో రూ. 3027 అయితే మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ కట్టకపోతే మరి వీడు ఇట్లా ఆన్‌లైన్ చేయనిస్తలేడా అనేది అర్థమైతలేదు. మైనస్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు ఆన్‌లైన్ డ్రాప్‌లు వస్తాయి గదా! క్యాష్ డ్రాప్‌లు క్యాష్ డ్రాప్‌లు రాకున్నా కూడా మనకు ఆన్‌లైన్ డ్రాప్‌లయితే వస్తాయి. కానీ నాకు అట్లా కూడా అసలు ఆన్‌లైనే అయితలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఊబర్ సిట్యుయేషన్. చూద్దాము. కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి వాళ్ళతోని మాట్లాడిన తర్వాత ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతది. అప్పటి వరకైతే ర్యాపిడోనే నడపాల. అంతే ఇగ వేరే ఆప్షన్ లేదిగ. అది ఫ్రెండ్స్. టైం అయితే 10:30 అవుతుంది. మార్నింగ్ అయితే 11 గంటలకు తీసినా కదా! 11 గంటలకు తీస్తే ఇప్పుడు 10:30 అవుతుంది. అంటే ఇంచుమించుగా 11:30 గంటలు ఆన్‌లైన్‌లో ఉన్నట్టు. చూశారు గదా! ఇది ఇయాలటి మన ఎర్నింగ్ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకేమన్నా ఈ వీడియో మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను వీలు చూసుకొని రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తా. ఓకే మళ్ళా డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అన్న. బాయ్ బాయ్ ఉంటా. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్‌గా అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే మళ్ళా బాయ్.